ఏమంటే ఒక మాట అడుగుతాను, సినిమాలో హీరో ఒక 100 మందిని నరికేశాడంటే వీడి సీట్లోకి వచ్చుని అది మరి మా హీరో అంటే అంటాడు. అంతేనా? అంటే సైకలాజికల్ గా వీడి బ్రెయిన్ ఏం కోరుకుంటుందంటే సాటి మనిషిని ఏం చేయాలి? చంపేయాలి. మీ ఇంట్లో మీ నాన్న చంపేస్తే వచ్చి, మీ తమ్ముడిని చంపేస్తే, మీ అన్నయ్యని చంపేస్తే, అంటే చంపేయాలి అవతల వాళ్ళని. నాకు మాత్రం ఏమి కాకూడదు, నా కుటుంబానికి ఏమి కాకూడదు. ఏమండి, చచ్చిపోయిన వాడు మనిషి కదా, వాడి కుటుంబం ఉండదా? వాడికి ఒక తల్లి ఉండదా? వాడికి ఒక తండ్రి ఉండడా? వాడికి పిల్లలు ఉండరా? వాడికి భార్య ఉండదా? అంటే నరకటం, చంపటం ఈరోజు సొసైటీకి ఏమైపోయిందంటే ఫ్యాషన్, హీరోయిజం. అది చంపటం హీరోయిజమా? చంపటం హీరోయిజమా? ప్రపంచానికి ఒక హీరో వచ్చాడు. నిజమైన హీరో ఎవరో తెలుసండి? ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు అండి. అందరూ చంపుకుంటా వెళ్ళారు, ఆయన మాత్రం ఏమన్నాడు తెలుసా? నేను మీకోసం చచ్చిపోయి మిమ్మల్ని బ్రతికిస్తాను, ఐఎమ్ ద రియల్ హీరో అన్నాడు. అంతే. తెలిసిందా? మీకు అర్థమైంది ఆయన హీరోయిజం ఏంటో? మీరు చంపటం హీరోయిజం కాదు, పాపిని మార్చి బ్రతికించటం హీరోయిజం. ఒక మనిషిని మార్చు. ఏమండి, సొసైటీలో వస్తున్న సినిమాల, సొసైటీలో వస్తున్న సీరియల్లా, ఇవన్నీ మనుషులను మార్చేవా పాడు చేసేవా? మీరు చెప్పండి.